తెలివైన ఆవులు సింహం స్టోరీ. ఒకరోజు 2 ఆవులు అడవిలో మేత కోసం వచ్చి దారి తప్పిపోతాయి. కొంత సమయం తిరిగిన తర్వాత మొదటి ఆవు ఇలా అంటుంది. మన యజమాని చెప్పిన మాట వినకుండా ఈ అడవిలోకి వచ్చాం. మనకు తెలియకుండానే చాలా దూరం వచ్చేసాం. అవునవును, నాకు చాలా భయంగా ఉంది. ఎటు చూసినా అడవంతా భయంకరంగా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా. కానీ వచ్చిన దారినే మర్చిపోయాం. ఇప్పుడు ఎలా వెళ్దాం? ఈ దట్టమైన అడవిలో దారే తెలియడం లేదే. ఇక మనల్ని ఆ దేవుడే కాపాడాలి. నువ్వేం బాధపడుకో. ఇలాంటి సమయంలోనే గుండెను ధైర్యంతో నింపుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. మనం తప్పిపోయాం. నాకు చాలా భయంగా ఉంది. పిరికితనంతో ఉండొద్దు. అది మన ఆలోచన శక్తిని చంపేస్తోంది. నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం కాపాడుతాను. వెళ్దాం పదా అంటూ అవి 2 బయలుదేరుతాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవులకి ఒక గుహ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడొక గుహ ఉంది. ఇందులో కాసేపు విశ్రాంతి తీసుకుందాం. మిత్రమా, అది సింహం గుహలాగే ఉంది. అందులోకి వెళ్తే మనం ప్రమాదంలో పడిపోతాం. మరో చోటికి వెళ్దాం పదా అంటూ ఆ 2 బయలుదేరతాయి. కొంత దూరం వెళ్ళగానే ఆవులకి సింహం ఎదురుపడుతుంది. ఇక దాన్ని చూసిన ఆవులు భయపడిపోతాయి. అదృష్టం అంటే ఇదేనేమో. కష్టపడకుండానే ఈరోజు బోలెడంత ఆహారం దొరుకుతుంది. మా అదృష్టం కూడా చాలా బాగుంది. మీకు ఆహారంగా మారుదామనే ఈ అడవిలోకి వచ్చాం రాజా. చాలా సమయం నుంచి వెతుకుతున్నాం. అమ్మయ్యా, ఇప్పుడు కనిపించావు. ఇక మేం హాయిగా చనిపోవచ్చు. ఏంటి, నా కోసం వచ్చారా? ఎందుకు? హహహ, మీ చేతిలో మరణిస్తే నేరుగా స్వర్గానికి వెళ్తాం రాజా. అందుకోసమే వచ్చాం. ఈ విషయాన్ని మాకొక ఋషి చెప్పారు. అవునా? అయితే నేనిక కష్టపడి వేటాడాల్సిన అవసరం లేదు. స్వర్గానికి వెళ్లేందుకు ఇక అందరూ నా వద్దకే వచ్చి ఆహారంగా మారుతారు. నేనే నమ్మలేకపోతున్నాను. రాజా, మమ్మల్ని ఆహారంగా స్వీకరించు. మేం తొందరగా స్వర్గానికి వెళ్ళాలి. కాస్త ఆగండి. ఇప్పుడు నా కడుపు ఖాళీగా లేదు. రేపో ఎల్లుండో తింటాను. అప్పటి వరకు నా గుహలో ఉండండి. రాజా ప్లీజ్, అప్పటి వరకు మేము ఆగలేం. తొందరగా తినేయండి మమ్మల్ని. లేదు, ఇప్పుడు నేను తినలేను. 1-2 రోజులు ఆగాల్సిందే. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, మీ ఇష్టం రాజా. ఇక మేం మరో సింహం వద్దకు వెళ్తున్నాం. వద్దొద్దు, 1 రోజు ఓపిక పట్టండి. అప్పటి వరకు నా గుహలోనే ఉండండి. మిమ్మల్ని తొందరగానే స్వర్గానికి పంపిస్తాను. నాతో రండి అంటూ ఆవుల్ని తీసుకుని సింహం గుహ వద్దకు వెళ్తుంది. ఇదిగోండి, ఇదే నా గుహ. ఇక్కడే ఉండండి. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అలాగే రాజా అంటూ ఆ గుహలో ఉంటాయి. కొంత సమయం తర్వాత 2 ఆవులు మెల్లగా బయటకొచ్చి గుహకి అడ్డుగా ఒక రాయిని పెడతాయి. దీంతో సింహం బయటకు రాలేక గుహలోనే ఉండిపోతుంది. అమ్మయ్యా, ఇక ఈ సింహం గుహ నుండి బయటకు రాలేదు. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్దాం పదా అంటూ ఆ 2 ఆవులు అడవి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాయి. ప్రమాదాలు ఎదురైనప్పుడు భయంతో పారిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అనాథ ఏనుగు మరియు తెల్ల గుర్రం. ఒకానొక అడవిలో ఒక తెల్లని గుర్రం తన పిల్లలతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక చనిపోయిన ఏనుగుని చూసి ఇలా అనుకుంటుంది. అరరే, ఈ ఏనుగుని చూస్తుంటే కొద్ది సమయం క్రితమే ఇది ప్రసవించి చనిపోయినట్టుగా ఉందే. కానీ చూస్తుంటే దీని పిల్ల ఎక్కడ కనిపించడం లేదేంటి? పాపం, ఏమైందో ఏమో. ఇలా ఆ గుర్రం ఆ ఏనుగు పిల్లని చూడకుండానే దానికోసం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ పులి అడుగులు ఉండటం చూస్తుంది. అప్పుడు ఆ గుర్రం ఇలా అనుకుంటుంది. ఏనుగు పిల్లను ఖచ్చితంగా ఆ పులే తీసుకొని వెళ్ళుంటుంది. అసలే ఆ పులికి దయా దాక్షిణ్యాలే లేవు. నేను వెంటనే వెళ్ళి ఆ ఏనుగు పిల్లను కాపాడతాను. ఇక వెంటనే సమయాన్ని వృధా చేయకుండా తెల్లగుర్రం తన పిల్లలతో కలిసి ఆ అడుగుల వెంబడి వెళుతూ పులి వద్దకు చేరుకుంటుంది. అక్కడ ఏనుగు పిల్ల వద్ద పులి కూర్చుని ఉండటం చూస్తుంది. ఏనుగు పిల్లకి ఇంకా స్పృహ రాకపోవటం వల్ల
పులి ఎప్పుడెప్పుడు ఏనుగు పిల్ల లేచి నిలబడుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పులి ఇలా అంటుంది, ఈ ఏనుగు పిల్లకి స్పృహ ఎప్పుడొస్తుందో ఏమో. దీనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలా, లేదంటే ఇప్పుడే తినేస్తే మంచిదేమో. తెల్లగుర్రం ఇలా అంటుంది. ఓరి మూర్ఖుడా, నీకసలు దయలేదా? ఇప్పుడే కదా పాపం ఈ చిన్ని ఏనుగు తల్లి చనిపోయింది. ఇంకా ముక్కు పచ్చలారని ఈ ఏనుగు పిల్ల కళ్ళు ప్రపంచాన్ని కూడా చూడలేదు. అప్పుడే దీన్ని చంపాలనుకుంటున్నావు. పాపం ఆ తల్లి ఏనుగు ఎలాగో చనిపోయింది కదా, కనీసం ఈ పిల్ల ఏనుగునైనా ప్రాణాలతో ఉండనివ్వు. చాలే, ఇక లెక్చర్ ఇవ్వకు. నాకు వినే ఓపిక లేదు. నేను ఇక్కడ ఈ పిల్ల ఏనుగుని తినాలని చూస్తున్నాను. వెంటనే నీ బిడ్డను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే దాన్ని కూడా చంపేస్తాను. తరువాత నువ్వు ఎంత విన్నవించుకున్నా నేనస్సలు వినను. వెంటనే పులి గుర్రం మాటల్ని ఖాతరు చేయకుండా స్పృహ కోల్పోయిన ఏనుగుపై దాడి చెయ్యాలనుకుంటుంది. కాని అప్పుడే తెల్లగుర్రం వెనక నుంచి ఒక్క తన్నుదంతుంది. దాంతో పులి ఎగిరి చాలా దూరంగా వెళ్ళి పడుతుంది. దీంతో పులి తల తిరిగినట్లవుతుంది. అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏనుగు పిల్లకి స్పృహొస్తుంది. అప్పుడు ఆ పిల్ల ఇలా అంటుంది, అమ్మా అమ్మా, మా అమ్మ ఎక్కడుంది? నేనెక్కడున్నాను? ఏడవకమ్మా, పద ముందు ఇక్కడి నుండి వెళ్దాం. ఇక ఆ తర్వాత తెల్లగుర్రం ఏనుగు పిల్లని తన వీపు మీద కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఏనుగు పిల్లకి విషయం మొత్తం తెలియజేస్తుంది. అప్పుడు ఏనుగు పిల్ల ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో దేవుడా, మా అమ్మ లేకుండా నేను ఒంటరిగా ఎలా బతకాలి? ఎవరి కోసం బతకాలి? నన్ను ఎవరు చూసుకుంటారు? మీరు నన్ను ఆ పులికి ఆహారం అవ్వనీయకుండా కాపాడి తప్పు చేశారు. నన్ను వదిలేయాల్సింది కదా. అదంతా విన్న తెల్లగుర్రం పిల్ల ఏనుగు పిల్ల దగ్గరకొచ్చి ఇలా అంటుంది, అయ్యో ఏనుగు, అయ్యో నువ్వలా ఏడవకు. నీ తల్లి దేనికి భయపడకుండా నీకు జన్మనిచ్చింది. ఈ తల్లి నీకు పాలిచ్చి ఆ పులి నుండి నిన్ను కాపాడింది. అయినా నువ్వు ఇలా బాధపడ్డం సరికాదు కదా. మేమందరం ఉన్నాం కదా. నువ్వు చెప్పేది నిజమేనా? అప్పుడా ఏనుగు పిల్ల తెల్లని గుర్రం మరియు తెల్లని గుర్రం పిల్ల వద్దకు వెళ్ళి వాటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ మూడు కలిసిమెలిసి ఉంటాయి. తల్లి గుర్రం కూడా తన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించేది. ఇద్దరినీ సమానంగా ప్రేమించేది. ఏనుగు కూడా తెల్లగుర్రాన్నే తల్లిగా భావించి అమ్మా అంటూ పిలిచేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పులి తన పిల్లలతో కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దానికి ఏనుగు పిల్ల మీద గుర్రం పిల్ల కనిపిస్తుంది. ఈ తెల్ల గుర్రం ఏనుగు పిల్లని చాలా బాగా పెంచి పెద్ద చేసింది. ఇంకా ముగ్గురు కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నేను నీ యొక్క సంతోషం ఎక్కువసేపు నిలవనివ్వను. ఈరోజు నా కొడుకు కూడా నాకు తోడుగా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఆ ముగ్గురిపై దాడి చేస్తాం. ఇలా ఆలోచించి పులి తన కొడుకుతో కలిసి తెల్లగుర్రంపై దాడి చేయడానికి వెళ్తుంది. కానీ ఏనుగు పిల్ల మరియు గుర్రం పిల్ల వాటిని అడ్డుకుంటాయి. అవి రెండూ తన తల్లిపై దాడి చేయకుండా ఆపుతాయి. పులి తిరిగి వాటిపై దాడి చేస్తుంది. అలాగే పులి ఒక గోతిలో పడిపోతుంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ విరిగి పులి పిల్ల మీద పడిపోబోతుంది. వెంటనే ఏనుగు పిల్ల గుర్రం పిల్ల దాన్ని కాపాడతాయి. పెద్ద పెద్ద రాళ్ళు పైన పడ్డం వల్ల పులికి చాలా గాయాలవుతాయి. నాన్నా నాన్నా, ఇదంతా ఎలా జరిగింది అంటూ పులిపిల్ల బాధపడుతూ ఉంటుంది. గుర్రం, ప్లీజ్ నన్ను క్షమించు. పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి నా పిల్లల్ని కూడా నువ్వే కాపాడాలి. నేను వెళ్ళి వస్తాను. నా పిల్లలు, మీరంతా సంతోషంగా ఉండండి. చూడండి పిల్లలు, ఇక నుంచి మీరు గుర్రాన్ని కన్న తల్లిలాగా భావించి జాగ్రత్తగా ఉండండి. ఇలా చెప్పి పులి అక్కడికక్కడే మరణిస్తుంది. తెల్లగుర్రం పులి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. వాటికి పాలిచ్చి అమ్మగా మారుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గొర్రె మరియు తోడేలు నీతి కథ. ఒక దట్టమైన అడవిలో ఒక చోట చిన్నపాటి ఇల్లు కట్టుకొని అందులో ఒక అందమైన తెల్లని గొర్రె నివసిస్తూ ఉండేది. దాని పేరు సహస్ర. తోడు లేకపోయినా ఏ క్రూరమైన భయంకరమైన జంతువులకి కనబడకుండా తిరుగుతూ ఆ గొర్రె ఎప్పుడూ చలాకీగా తన చుట్టుపక్కల ఆడుతూ పాడుతూ ఉండేది. అక్కడ ఉండే పచ్చని అలములు మేస్తూ పారే సెలయేరు నీరు తాగుతూ జీవించేది. ఒక రోజున ఒక పెద్ద రాయి మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆ గొర్రెకు కొద్ది దూరంలో చెట్టు మీద ప్రేమగా ఆడుకుంటున్న 2 పక్షులు పండు తింటూ కనబడతాయి. అది చూసి గొర్రె బాధపడుతూ ఉంటుంది. అమ్మా నాన్న లేని అనాథను. నాకు కోపం వచ్చినా బాధొచ్చినా నాకు నేనే చెప్పుకోవాలి, నాకు నేనే ఓదార్చుకోవాలి. గత 10 రోజుల వరకు నా తల్లి నాతోనే ఉండేది. ఎలా చూసిందో ఎక్కడి నుండి చూసిందో తెలియదు, కానీ బలమైన తోడేలు మా అమ్మ మీద దాడి చేసి బాగా గాయపరిచింది. అయినా నా కోసం కొన ఊపిరితో నా దగ్గరికి వచ్చింది మా అమ్మ. సహస్రా, జాగ్రత్తగా ఉండమ్మా. నిన్నటి వరకు నీకు నేనున్నాను. ఇప్పటి నుండి ఈ తల్లి కూడా ఉండదు. ముఖ్యంగా ఆ తోడేళ్ళ కంటపడకుండా ఇక్కడే ఉండు అని చెప్పి తల్లి గొర్రె చనిపోతోంది. ఆ విషయం తెలుసుకుని సహస్ర ఏడుస్తోంది. అంటూ ఈ లోకంలోకి వచ్చి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఇలా అనుకుంటుంది సహస్ర. నేను ఆడుకోవడానికి, మాట్లాడడానికి తోడుగా స్నేహితులెవ్వరూ లేరు. ఈ సెలయేరు దగ్గర ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో నిన్ను ఒక్కదాన్నే, ఇలా తోడు లేకుండా ఒక్కదాన్నే ఎంతకాలం బతకాలో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద అడవిలో నేనున్న ఈ చోటు ఎవరికీ తెలియదు అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది సహస్ర. సెలయేరు దగ్గర పెద్దగా ఎర్రగా పూసిన అడవి పువ్వు కనబడుతోంది సహస్రకి. దాని దగ్గరికి వెళ్తోంది. ఈ పువ్వు అంటే మా అమ్మకు చాలా ఇష్టం అంటూ ఆ పువ్వుని కోసుకొని ఇంటికి తీసుకెళ్తోంది. తన తల్లి ఫోటో దగ్గర పెడుతోంది. బాధగా ఇలా అనుకుంటోంది. అమ్మా, మీ చావుకు కారణమైన ఆ తోడేలు జాతిని అంతం చేయడమే నా లక్ష్యంగా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ చనిపోతూ చనిపోతూ మీరు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తొస్తున్నాయమ్మా. ఆపదొచ్చినప్పుడు అధైర్యపడకుండా తెలివిగా ఆలోచించాలి. అప్పుడే మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. అలా తన తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది సహస్ర. అప్పుడే అక్కడికి ఒక తోడేలొస్తోంది. ఆ చుట్టుపక్కల చూస్తూ ఆ తోడేలు ఇలా అనుకుంటుంది. అరే, ఇక్కడ చూస్తుంటే నాకు ఆహారం దొరికేలాగే ఉంది. నేను ఇక్కడికి రాకుండా ఇంతకాలం ఎలా ఊరుకున్నాను అనుకుంటూ కనబడుతున్న గొర్రె ఇంటికి వెళ్తోంది. బయట ఏదో చప్పుడు విని ఇంట్లో ఉన్న గొర్రె కిటికీ దగ్గరకొచ్చి చూస్తోంది. తోడేలు కోపంగా చూస్తూ ఆ ఇంటి దగ్గరికి వస్తోంది. భయపడుతూ ఉంటుంది. వామ్మో, ఈ తోడేలుకి నేను ఇక్కడున్నానని తెలిసిపోయిందా? ఇప్పుడు నేను దీని నుండి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు అది తలుపు కొడుతుంది. తెరుచుకుంటే ఇంట్లో ఎవరు లేరు కదా అని వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఈ పూటకు తప్పించుకున్న దాన్ని అవుతాను అని తలుపు తీసి ఏ చప్పుడు రాకుండా ఆ తలుపు వెనకాలే అలా నిలబడుతోంది. తోడేలు తెరచి ఉన్న తలుపు తీసి లోపలికొచ్చి చూస్తోంది. అక్కడ ఎలాంటి ఏ జంతువు కనపడదు. ఆ ఇంట్లో ఉన్న గొర్రెపిల్ల ఫోటో చూడగానే తోడేలికి విషయం అర్థమవుతోంది. ఓహో, నాకు తెలియకుండా ఇంతకాలం ఇక్కడ ఒక అందమైన గొర్రె ఉంటుందా? సరే సరే, ఇప్పుడు నా కంటపడింది కదా, ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని తోడేలు అనుకుంటూ ఉంటుంది. తలుపు చాటున దాక్కున్న గొర్రె సహస్ర అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకొని బయటకు వెళ్తుండగా తోడేలు చూసేస్తోంది. హే, ఆగు! ఆ మాట విని గొర్రె వెంటనే ఆగుతోంది. ఆశగా చూస్తూ గొర్రె దగ్గరికి వస్తోంది తోడేలు. ఇంతకాలం నా కంటపడకుండా భలే తప్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. భయపడుతూనే తన తల్లి ఇచ్చిన ధైర్యంతో ఆ తోడేలు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర. తోడేలు గొర్రెను చూస్తూ ఇలా అనుకుంటుంది. అరే, నువ్వలే ముద్దుగా ఉన్నావే. ఈ పూట నిన్ను తిని సంతోషపడతాను. అదృష్టం ఏంటంటే నీ తల్లిని కూడా నేనే తిన్నాను, పిల్లని కూడా నేనే తింటున్నాను. ఆ మాటలేవి పట్టించుకోకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గొర్రె.
తనకి మెరుపు లాంటి ఆలోచన వస్తోంది. వెంటనే తోడేలుతో ఇలా అంటుంది. నువ్వు నన్ను తినలేవు, నన్ను మరొక తోడేలు తింటానన్నది. అందుకే ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తున్నాను. నేనుండగా మరొకటి తింటానందా? ఎక్కడది? పద, ముందు దాని సంగతి చెప్పి ఆ తర్వాత నిన్ను తింటాను. తోడేలు బుట్టలో పడిందంటూ గొర్రె సంబరపడుతోంది. తోడేలుని పెద్ద బావి దగ్గరకు తీసుకెళ్తోంది. అందులోనే ఆ తోడేలు ఉందని చెప్తోంది. తోడేలు అందులోకి కోపంగా చూస్తోంది. తన ప్రతిబింబమే అందులో కనబడుతోంది. గొర్రె చెప్పింది నిజమే అని నమ్మి కోపంగా ఆవేశంగా అందులోకి దూకేస్తోంది తోడేలు. ఇక ఆ బావిలో అడుగున తలగుద్దుకొని తోడేలు చనిపోతోంది. సంతోషంగా గొర్రె అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతోంది. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతేంటంటే, అనుకోకుండా ఆపద వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఆలోచనతో ముందుకు అడుగు వెయ్యాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. పెద్ద గద్ద మరియు ఉచ్చు. ఒక అడవిలో ఎలుక, కుందేలు, కోతి మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటాయి. ఇందులో ఎలుక చాలా తెలివైంది. ఒకరోజు చాలా ఆకలిగా ఉన్న పెద్ద గద్ద ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతూ చిన్న చిన్న జంతువుల కోసం చూస్తూ ఉంటుంది. ఇక కోతి ఆ గ్రద్దను గమనించి వెంటనే ఎలుకను, కుందేలును అప్రమత్తం చేస్తుంది. మిత్రులారా, అదిగో పెద్ద గద్ద వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అది మిమ్మల్ని తన్నుకుపోతుంది. వెంటనే మీరు చనిపోయినట్టు నటించండి. ఆ గద్ద సంగతి నేను చూసుకుంటాను, దాన్ని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పగానే ఎలుక, కుందేలు చనిపోయినట్టుగా నటిస్తాయి. ఇంతలో వాటికి కొంత దూరంలో వచ్చి ఆ గ్రద్ద వాలుతుంది. ఈ రోజున ఆకలి తీరినట్టే. అక్కడ ఎలుక, కుందేలున్నాయి. ఇప్పుడు ఎలకను తన్నుకుపోతా, రేపు కుందేలు సంగతి చూసుకుంటా. అమ్మయ్యా, 2 రోజులు కడుపు నిండా తిని హాయిగా ఉండొచ్చు అంటూ వాటి వద్దకు ఆ గ్రద్ద వచ్చి చూస్తుంది. అయితే అవి కదలకుండా అలాగే పడి ఉంటాయి. అరే, ఇవి చనిపోయాయి. ఇప్పటి వరకు నేను చనిపోయిన జంతువుల మాంసాన్ని తినలేదు. ప్రాణంతో ఉన్న వాటిని మాత్రమే వేటాడి తిన్న గొప్ప చరిత్ర నాది. కానీ ఆకలి చంపేస్తోంది. అలాగని చనిపోయిన వాటిని తిండమా? ఛే, మరో ప్రాంతానికి వెళ్ళి చూస్తా. హహ, నీకు ఎంత కష్టం వచ్చింది? కడుపు ఆకలితో కాలిపోతుంది, కానీ ఏం చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నీకు ఉత్తమం. ఏయ్ కోతి, నన్ను చూసి నవ్వుతున్నావా? ఇంత ధైర్యం నీకు? హహహ, నవ్వటానికి ధైర్యం కావాలా? ముందుగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేదంటే ఆకలితో ఇక్కడే చచ్చిపోతావు. నీ సంగతి తర్వాత చెప్తా అంటూ ఆ గ్రద్ద అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఎలుక, కుందేలు లేచి నవ్వుకుంటాయి. మిత్రులరా, ఆ గ్రద్ద వెళ్ళిపోయింది. ఇక మనం ఆడుకుందాం పదండి. ఓ అలాగే, ఇప్పుడు మనం ఎలాంటి భయం లేకుండా సంతోషంగా ఆడుకోవచ్చు. ఇప్పుడే వద్దు, ఆ గద్ద ఇక్కడే ఏదో చోటు ఉండి మనల్ని గమనిస్తుంది. అందుకే మనం ఈ రోజంతా దాక్కుందాం. అయ్యో, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. నువ్వు పిరికివాడిలా మాట్లాడుతున్నావు. హహా, అది మనల్ని ఏమీ చేయలేదు. మన తెలివితేటల ముందు అది ఎందుకు పనికిరాదు. మిత్రమా, శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఆ గద్ద చాలా ఆకలితో ఉంది, అందుకే మన కదలికలను గమనిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మనలో ఎవరినో ఒకరిని తన్నుకుపోతుంది. మిత్రమా, నేనుండగా ఆ గ్రద్ద ఏమీ చేయలేదు. పోదాం పదండి, హాయిగా ఆడుకుందాం. సరే, మీ ఇష్టం అంటూ కోతి, ఎలుక, కుందేలు ఆడుకుంటూ ఉంటాయి. ఇంతలో గద్ద ఒక్కసారిగా వచ్చి కుందేలుని తన్నుకుపోతూ ఇలా అంటుంది. ఏయ్ కోతి పిల్ల, నీ ఆటలు నా దగ్గర సాగవు. ఎలుక, కుందేలు చనిపోయినట్టు నటించాయని తెలుసు. నేను గద్దను, నాకన్నీ తెలుసు. నిన్నెవరూ మోసం చేయలేరు. అయ్యో, ఆ గద్ద మన స్నేహితుని తీసుకెళ్తోంది. ఇప్పుడెలా? ఏం చేద్దాం? నేను ముందే చెప్పాను ఇలాంటి ప్రమాదం పొంచి ఉందని, కానీ మీరే నా మాట వినలేదు. మా నిర్లక్ష్యంతో స్నేహితుడిని కోల్పోయాం. ఎలాగైనా ఆ గద్దను అంతం చేయాలి, లేదంటే అది మనల్ని కూడా తన్నుకుపోతుంది. నన్ను క్షమించు మిత్రమా, ఇదంతా నా వల్లే జరిగింది. కానీ ఆ గద్దను మాత్రం వదిలిపెట్టద్దు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి దాన్ని అంతం చేద్దాం. నా దగ్గర మంచి ఉపాయం ఉంది. అంటూ విచారంగా ఉంటుంది.
అయితే కుందేలును తన్నుకుపోయిన గద్ద హాయిగా ఒక చెట్టు కింద కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. నన్నే బోల్తో కొట్టించాలనుకున్నారా? నేనంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా మీకు? నా కనుచూపు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. రేపు ఆ ఎలుకని కూడా ఎత్తుకొస్తా. అయితే ఎలాగైనా ఆ గ్రద్దను అంతం చెయ్యాలన్న కోపంతో ఉంటాయి కోతి ఎలుక. ఒక చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటాయి. రెండూ కలిసి పెద్ద రంధ్రం దవుతాయి. అందులో ఒక పెద్ద ఎలుక బొమ్మను తయారు చేసి ఉంచుతాయి. మిత్రమా, ఇదిగో ఆ రంధ్రంలోనే ఆ గద్దను బంధించబోతున్నాం. ఏమాత్రం సందేహం రాకుండా దాన్ని నమ్మించి ఇందులోకి పంపించాలి. అలాగే మిత్రమా, ఈ రోజుతో ఆ గ్రద్ద అంతం కావాలి. ఇప్పుడు ఇద్దరం కలిసి కనబడితే దానికి అనుమానం వస్తుంది. అందుకే విడిపోదాం. నా కోసం మా గద్ద తప్పకుండా వస్తుంది. నేను ఒంటరిగా కనిపిస్తే అది నా మాటల్ని నమ్ముతుంది. నేను వెళ్ళి ఆ రంధ్రానికి కొంత దూరంలో ఉంటా. అలాగే అంటూ వేర్వేరుగా బయలుదేరుతాయి. కొంత దూరం వెళ్ళగానే ఎలుక ముందు ఆ గ్రద్ద వచ్చి వాలుతుంది. ఏయ్ ఎలుక పిల్ల, ఈరోజు నువ్వే నా ఆహారం. నా నుంచి తప్పించుకోలేవు. నీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ నేను చెప్పేది ఒకసారి విను. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్ళు. ఏమిటదే? నన్ను తింటే నేనే చివరి దాన్ని అవుతా. ఆ తర్వాత ఈ ఎడవంతా గాలించిన ఒక ఎలుక కూడా నీకు దొరకదు. కానీ నన్ను వదిలేస్తే మాత్రం నీకు రోజుకొక ఎలుకను ఆహారంగా తీసుకొస్తాను. నీ మాటల్ని నేను నమ్మను. అయితే నీ ఇష్టం. ఇప్పుడే నన్ను ఆహారంగా తీసుకో. ఆలస్యం చేయకో. అయినా రోజుకొక ఎలుక నాకెలా ఇస్తావు? ఎలాగంటే పట్నంలోని ఇళ్ళల్లో ఉంటున్న బోలెడెలుకలు నాకు తెలుసు. బాదం జీడిపప్పు తిని బాగా బలిసాయి. అవి వారం వారం నా నివాసానికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తాయి. వాటిని కనుక నువ్వు తింటే అద్భుతమైన రుచి వస్తుంది. కావాలంటే ఇప్పుడే ఒక ఎలుకొచ్చింది. నేనుంటున్న నివాసంలోనే ఉంది. నేను దాన్ని అక్కడే ఉంచి వస్తున్నా. అవునా? ఇప్పుడు నాకు చూపిస్తేనే నీ మాటల్ని నమ్ముతా. ఓ అలాగే, పోదాం పదా. అంటూ గద్దను తీసుకొని రంధ్రంలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న బొమ్మ ఎలుకను చూపిస్తూ ఎలుక ఇలా అంటుంది. అదిగో చూడు, బాదం జీడిపప్పు తిని అది ఎలా బలిసిందో చూడు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ క్షణమే దీన్ని తినాలనుంది. ఓ అలాగే కానివ్వు. నేను బయటకెళ్ళి మిగతా ఎలుకల్ని కూడా తీసుకొస్తా. తొందరగా వెళ్ళి తీసుకురా. వాటికి ఏమాత్రం అనుమానం రాకుండా చూడు. అలాగే, వాటన్నిటినీ నీకు ఆహారంగా ఇవ్వడమే నా పని. నువ్వు నిశ్చింతంగా ఉండు. అంటూ ఆ ఎలుక బయటికి వస్తోంది. ఇక కోతితో కలిసి ఆ రంధ్రాన్ని మూసేస్తోంది. ఇక ఆ గద్ద బయటకు రాలేక అందులోనే ఉండిపోతుంది. మిత్రమా, మనం అనుకున్నట్టే ఆ గద్దను అంతం చేశాం. అవును మిత్రమా, ఇక నుంచి మనం నిశ్చింతంగా ఉండొచ్చు. కానీ మనతో మన స్నేహితులు లేకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. అవును మిత్రమా. అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. శత్రువు నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, చాకచక్యంగా తప్పించుకోవాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. పెద్ద చేప మొసలి. ఒక చెరువులో 2 మొసలు ఉంటాయి. అందులో చిన్న మొసలి ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే చేపల్ని తింటుంది. పెద్ద మొసలి మాత్రం ఆకలిగా ఉన్నా లేకపోయినా చేపలను తింటూనే ఉంటుంది. పెద్ద మొసలి తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న చిన్న మొసలి ఒకరోజు ఇలా అంటుంది. నువ్వు ఇలాగే తినుకుంటూ పోతే మరికొన్ని రోజుల్లో చెరువులో ఒక్క చేప కూడా మిగలదు. రోజు రోజుకు నువ్వు తిండిబోతులా మారుతున్నావు. రేపటి గురించి ఆలోచించే తీరిక, ఓపిక నాకు లేదు మిత్రమా. నా కడుపు ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. అదే నా సూత్రం. రేపటి గురించి ఆలోచించకపోతే మన జీవితం ఈ రోజుతోనే ముగుస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకు. ఈ నీతి సూత్రాలు వినలేక చస్తున్నాను. కడుపు కొంచెం ఖాళీగా ఉంది. అలా వెళ్ళి 2 చేపలను మింగేసి వస్తాను. అయినా మంచి మాటలు చెబితే ఎవ్వరికీ నచ్చదు. ఏదో ఒక రోజు ఈ మాటల విలువ అర్థమవుతుంది నీకు. సరే సరే, నువ్వు ఆలోచిస్తూ ఉండు. నేను అలా పోయి ఇలా వస్తాను. అంటూ పెద్ద మొసలి వెళ్ళి చేపల్ని తింటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి.
ఆ చెరువులోని చేపలన్నీ అయిపోతాయి. ఇక తినడానికి ఆ మొసళ్ళకి ఏమీ ఉండదు. మిత్రమా, చెరువులో చేపలన్నీ అయిపోయాయి. ఇప్పుడెలా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా తిన్నావు, ఇప్పుడు బాధపడితే ఏం లాభం? సరే, ఈ చెరువు నుంచి మన పక్కనే ఉన్న మరో చెరువులోకి వెళ్దాం పదా. ఈ చెరువు నుంచి నేను ఎక్కడికి రాను. ఇక్కడే నేను ఎంతో క్షేమంగా ఉన్నాను. మన పక్కన ఉన్న చెరువు చాలా ప్రమాదమని విన్నాను. ఆహారం లేకుండా ఎలా బ్రతుకుతావు? మరేం పర్వాలేదు, మరికొద్ది రోజుల్లో వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, మళ్ళీ చెరువులోకి చేపలు వస్తాయి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నీలాంటి తెలివి తక్కువ వాణ్ణి ఎక్కడా చూడలేదు. నువ్వు ఇక్కడే ఉండి ఆకలితో చావు. సరే, నీ ఇష్టం. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, విను. ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు మిత్రమా. నన్నెవరూ ఏమీ చేయలేరు. నీలాంటి వాళ్ళతో ఉంటే ఆకలితో చావాల్సిందే అనుకుంటూ పక్కనే ఉన్న చెరువు ఒడ్డుకు చేరుకుంటుంది. ఆ చెరువులో తిరుగుతున్న పెద్ద చేపను చూసి మొసలి చాలా సంతోషపడుతుంది. ఆహా, ఈ చెరువు నిండా చేపలే ఉన్నాయి. ఇక నేను ప్రతిరోజు కడుపు నిండా తిని ఇదే ఒడ్డుకు వచ్చి నిద్రించవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి వెళ్తాను అనుకుంటూ చెరువులోకి వెళ్తోంది. అటూ ఇటూ చూస్తుంది. ఎక్కడా ఆ పెద్ద చేప కనిపించదు. కొంత సమయానికి మొసలికి ఒక చిన్న చేప కనిపిస్తోంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదేంటి, నేను ఒడ్డుపై నుంచి చూస్తే పెద్ద చేప కనిపించింది. లోపలికి రాగానే ఒకే ఒక్క చిన్న చేప కనిపిస్తోంది. ఆ పెద్ద చేప ఎక్కడికి వెళ్ళింది? ఈ చిన్న చేపను తింటే ఏం లాభం? దాంతో స్నేహం చేసినట్టు నటించి పెద్ద చేప జాడను తెలుసుకుంటాను అనుకుంటూ చిన్న చేప వద్దకు వెళ్తుంది. కానీ ఆ చిన్న చేప చాలా తెలివైంది. ఈ మొసలి మనసులో ఏముందో అది పసిగట్టేస్తోంది. నన్ను చూసి భయపడకు, నిన్నేమీ చేయను. నువ్వు నన్నేమీ చేయవని తెలుసు, అందుకే నువ్వంటే నాకు భయం లేదు. ఈ విషయం నీకెలా తెలుసు? నాలాంటి చిన్న చేపలను తింటాం నీకు ఇష్టం ఉండదు. నీకు మా చెరువులో ఉన్న పెద్ద చేప కావాలి కదా. అరే, నా మనసులో ఏముందో భలేగా కనిపెట్టావు. నువ్వు చాలా తెలివైన దానివి. వెంటనే ఆ పెద్ద చేప ఎక్కడ ఉందో చూపించు. చాలా ఆకలిగా ఉంది. మరి అంత తొందర ఎందుకు? మెల్లగా అక్కడికే వెళ్దాం. ఆ పెద్ద చేపని చూపిస్తే ఈ చెరువులోని చేపల గుంపుకు నిన్నే లీడర్ను చేస్తాను. ఓ అవునా, ఇక వెంటనే వెళ్దాం పదా. అంటూ మొసలిని తీసుకుని ఆ చిన్న చేప బయలుదేరుతోంది. కొంత దూరం వెళ్ళగానే పెద్ద చేప కనిపిస్తోంది. అదిగో నీకు కావలసిన పెద్ద చేప, వెంటనే వెళ్ళి దాడి చేయి. అలాగే. అంటూ పెద్ద చేప వెంట పడుతుంది మొసలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద చేప తోకతో కొడుతోంది. మొసలి ఎగిరి చెరువు ఒడ్డున పడుతుంది. అమ్మో, ఇదేంటి? ఈ చేప ఇంత దారుణంగా కొట్టింది. ఎలాగైనా దీనిపై దాడి చేసి తీరాల్సిందే అంటూ మళ్ళీ ఆ చిన్న చేప వద్దకు వస్తుంది మొసలి. ఓ తెలివి తక్కువ మొసలి, ఆ పెద్ద చేప ఎవరనుకుంటున్నావు? మా బాస్. నీలాంటి శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడుతాడు. నువ్వు మా చెరువులోకి రావడమే నేరం. అయినా నిన్ను క్షమించి ఒడ్డుకు పడేసినా నీకు బుద్ధి రాలేదు. మా బాస్ని నువ్వు మింగడం కాదు, నిన్నే మా బాస్ మింగేస్తాడు. ఇక ఏ రోజు నీ పని అయిపోయినట్టే. ఏంటి నవ్వుతున్నావు? ఈసారి ఆ పెద్ద చేపను వదిలిపెట్టను అంటూ ఆ మొసలి మళ్ళీ పెద్ద చేప వద్దకు వెళ్తుంది. ఈసారి నిన్ను వదిలిపెట్టను. ఈ రోజు నువ్వు నా ఆహారంగా మారాల్సిందే. నీలాంటి అనేక మొసలను తరిమి తరిమి కొట్టాను నేను. నీలాంటి మూర్ఖులకు తిండిబోతులకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. అంటూ ఆ పెద్ద చేప మొసలిపై దాడి చేస్తుంది. రెండూ భీకరంగా కొట్లాడుకుంటాయి. చివరకు పెద్ద చేప తన తోకతో కొట్టగానే మొసలి ఒడ్డున పడుతుంది. తీవ్రంగా గాయపడిన మొసలి కదల్లేక మెదల్లేక అక్కడే ఉండిపోతుంది. అయ్యో, నేను పెద్ద తప్పు చేశాను. నా మిత్రుడి మాట విని ఉంటే ఈరోజు నేను ఆ చెరువులో సురక్షితంగా ఉండేవాణ్ణి. తినడం కోసమే బ్రతకొద్దని
బ్రతకడం కోసం తినాలన్న విషయం ఇప్పుడు అర్థమైంది. కానీ ఏం లాభం, అంతా అయిపోయింది. అనుకుంటూ ఆ పెద్ద ముసలి మరణిస్తోంది. ఆ తర్వాత పెద్ద చేపతో చిన్న చేప ఇలా అంటుంది. ఆ ముసలికి తగిన శాస్తి జరిగింది. నేనుండగా మన చెరువులోకి ఎలాంటి శత్రువు కూడా రాలేడు. ఇక మీరు నిశ్చింతంగా ఉండండి. నువ్వు ఇలాగే అప్రమత్తంగా ఉండు. మన చెరువులోకి ఎవరైనా శత్రువులు వస్తే చాకచక్యంగా వ్యవహరించు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి చేపలు చాలా సంతోషంగా ఉంటాయి.